హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఏప్రిల్ మంత్లో 1st తారీఖు నుంచి ఒక గోల్ పెట్టుకున్నాం కదా, పర్ డే 2 రూపీస్ లెక్క. అండ్ ఇంకోటి వచ్చేసి 1,50,000 టార్గెట్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నా అంటే, ఈ టార్గెట్ పెట్టుకుంటే నా అప్పులు తొందరగా క్లియర్ అయితే పెట్టుకున్నా. ఏదో నేను కొట్టేస్తున్నా, మీరు కొనుక్కోవడం కాదు, కారు కొనుక్కోవడం కాదు, ఒళ్ళు ఊనమైపోతుంది రోజు. ఇక్కడ మీ వీడియో చూసినంతసేపు మీకు తెలీదు, బట్ ఇక్కడ ఎన్నింటికి లేస్తున్నా ఏంటి అనేది నేను రోజు ఫస్ట్ ట్రిప్ టైమింగ్ చూడండి అండ్ లాస్ట్ ట్రిప్ టైమింగ్ చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడితే ఆ 3,000 సంపాదిస్తున్నా అని. కొంచెం మొత్తం డీటెయిల్గా చూడండి అన్న. డైరెక్ట్ కామెంట్ చేయకండి అన్న నేను ఏ కారు కొనాలా ఏం కొనాలని అనకండి. ఫస్ట్ ఎంత కష్టపడుతున్నా, ఎంతసేపు ఒల్లంపి ఎంతసేపు చేస్తుంటే అమౌంట్ ఇంత మిగులుతుంది అని మీకు క్లియర్ కట్ చూపిస్తున్నా. అది చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి అన్న. దయచేసి డైరెక్ట్ కామెంట్ చేయకండి. నేను ఎవరు ఉద్దేశించి డైరెక్ట్ బిల్లులు పెడతలేను. ప్రతి ట్రిప్ బిల్లు పెడుతున్నా అండ్ మంచి రేటే పెడుతున్నా. ఎయిర్పోర్ట్ ట్రిప్ అయితే ఒకటి పడదకు కోట్లే, నా పర్సనల్ ట్రిప్ అయితే నేను పోతాను. ఇవి ఓను 700, 600 బిల్లులు ఓను. నేను మినిమం 1,000 రూపాయలు ఉంటాయి. డౌన్ డ్రాప్ వెళ్తా, అటు నుంచి పర్సనల్ ట్రిప్ ఉంటే వెళ్తా, లేదంటే వెళ్ళను. అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. నా ట్రిప్లలో చూసుకోండి, ఏ ఎయిర్పోర్ట్ ట్రిప్ కూడా చూపించాలి ఇప్పటిదాకా, ఓలా, ఊబర్, ర్యాపిడోలా. ఓకేనా? చూసుకొని కామెంట్ చేయండి. నా కామెంట్ చేసేటప్పుడు దయచేసి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు 6వ తారీఖు. యాక్చువల్లీ రేపు చేద్దాం కూడా వీడియో, ఇవాళ వీడియో పెట్టనీకి లేదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. 5 డేస్ వీడియో చేస్తాను. ఈరోజు వీడియో వదిలేసేయండి. 6వ రోజు 6th డేట్ది ఎర్నింగ్స్ చూపించాను. 1st, 2nd, 3rd, 4th, 5th ఓలా, ఊబర్ లేదు కాబట్టి ఓలా, ర్యాపిడో పర్సనల్ ట్రిప్లు, 2 పర్సనల్ ట్రిప్లు కట్టాను. ఒకటి 52 కిలోమీటర్లు మన అపర్ణ కన్లకోయ నుంచి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే సిటీలో. మార్నింగ్ 3 o'clock. కస్టమర్ బిల్ 1,500, 50 కిలోమీటర్లకు. తెలిసిన కస్టమరు, మన లాస్ట్ టైం దింపిన కాబట్టి మనకే మాట్లాడాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి 2 days బ్యాక్, ఐ మీన్ నిన్న వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను, మన జగదిరిగుట్ట నుంచి అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నా. అది మా ఫ్రెండ్ కిరాయి ఆయన ఊరికి వెళ్ళడం వల్ల నాకు పంపించాడు. యాక్చువల్ అంతా అక్కడ వెళ్ళా 90 కిలోమీటర్లు 1650 వచ్చింది. అందులో మన 100 రూపీస్ దీనికి పోయింది టోల్ గేట్లకు, మన గచ్చిబౌలి టోల్ గేట్స్ అంటే 1550. చూడండి, 90 కిలోమీటర్లకు 1,500, 50 కిలోమీటర్లు 1,500, 40 కిలోమీటర్లు లాస్ అయిపోయినా. ఏం చేస్తాం, పోవాలి. కొన్ని సందర్భాల ఇప్పుడు మనకు సడన్గా కస్టమర్ మిస్ అవుతాడనే ఉద్దేశం మీద వెళ్ళినా, చాలా ఎక్కువ ఇవ్వమంటే ఇవ్వలేని పొజిషన్. ఇక్కడేమో వెళ్ళి రా కదా మార్నింగ్ టైం అన్నారు. అండ్ ఇది వెళ్ళడానికి కారణం ఏంటంటే, ట్రిప్ సండే రోజు మార్నింగ్ కాబట్టి వెళ్ళాను, ఎర్లీ మార్నింగ్ అని. ఆ రోజు ఎట్లైనా బుకింగ్స్ ఉండవు. మనకు అందులో లాస్ ఏం లేదు. తిప్పి కొడితే ఒక 400 పోయింట్ వచ్చి సిఎన్జి 500 వేసుకుందాం. 1,000 రూపాయలు అయితే ప్రాఫిటే మనకు ఆ టైంలో. అందుకే అన్ని రకాలుగా చూసి వెళ్ళిపోయా ట్రిప్ని. మరీ ఎక్కువ దోసుకుంటే కూడా కరెక్ట్ కాదు కదా, అందుకు సరే అని చెప్పి వెళ్ళిపోయాం. 1,500, ఇదొక 2,000 వేసుకోండి. 2,000 అంటే మొత్తం మీద ఇది కూడా 1,500 వేసుకుందాం, 3,000. ఓకే, 1,500, 3,000. 3,000 వచ్చేసి. అండ్ ఓలా, ర్యాపిడో ఎంత కొట్టినానో మీకు చూపిస్తా చూడండి. ఈ 2 3,000 అవి చూడండి. తర్వాత నేను సిఎన్జి గురించి మీకు వీక్లీలో మాట్లాడతా. ఇప్పుడు మాట్లాడను, వీక్లీలో మాట్లాడతా. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడితే ఏమంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది చాలామంది. ఇంకోటి ఏంటంటే, వీడియో మొత్తం చూస్తలేరు ఎవరు. వీడియో చూసి కామెంట్ చేయండి అన్న, సపోర్ట్ చేయండి అన్న. అందరి లెక్క నేను అబద్ధాలు చెప్తలే, ఎలా కష్టపడాలా, ఏం చేయాలా, టైమింగ్తో సహా చూపిస్తున్నా మీకు. పోనీ అందులో ఫేక్ ఉంది, ఫ్రాడ్ ఉందంటే నచ్చు, నేను డైరెక్ట్ బిల్లు చేస్తే అట్లా లేదు కదా. మీకు ప్రతి ట్రిప్ చూపిస్తున్నా. ఇప్పటిదాకా ఎవరు చూపించాలన్న తెలిసి, ఇంత మంచి ట్రిప్పులు ఎవరెవరు ఇంత మంచి ట్రిప్పులు కొడుతున్నా, ఈ టైం కొడుతున్నా, మీకు ఎవరు చూపించారన్న తెలిసి. చూస్తే చూపించుండొచ్చు, బట్ వాళ్ళు ఎంటీలు పోయినలా ఏం పోయినలా అది మీకు తెలియాలా. బట్ నేను కొట్టిన ట్రిప్ అయితే మీకు డీటెయిల్గా చూపించా. అండ్ ఎంత టైం పట్టింది అన్నీ మీకు చూపిస్తానున్నా. ఇప్పుడు చెప్పకపోయిండొచ్చు, చూపించాను మీకు. ప్రతి ట్రిప్ చూపించాను రేట్ కార్డ్తో సహా ఎంత పడుతుందని. అండ్ మీకు ఇంకొక యాప్ నడుపుకోండి అని చెప్పట్లేను. మీకు ఎలా చెప్పినా కొంతమంది డ్రైవర్లకు అర్థం కాదు కాబట్టి నేను లైట్ తీసుకొని నా పని నేను చేసుకుంటే బిల్లులు పెట్టుకుంటూ పోతున్నా. అందులో తక్కువ వెళ్తలేదు ఏం కూడా. తిట్టుకోకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి, నేను చెప్తాను బుకింగ్స్ ఎలా చేసుకోవాలని. నేను మీ లెక్క తోటి డ్రైవర్ని అన్న. కాబట్టి ఏంటంటే, నేను మార్నింగ్ 3కి లేస్తా, మీరు 7 o'clock 10 o'clock అట్లా స్టార్ట్ అవుతారు కాబట్టి మీ పరంగా మీరు బిల్లు బాగానే చేస్తున్నారు. మీరు మిస్టేక్ చేసేది ఏంటంటే, ఐటీ బుకింగ్స్ ముట్టడం పెద్ద మిస్టేక్ మీరు చేసేది. నేను ఐటీ బుకింగ్స్ ముట్టా, ఎయిర్పోర్ట్ ముట్టా. ఆ 2 ముట్టాక నేను రోజుకు అంత బిల్లు చేస్తున్నట్టే మీరు ఆలోచించండి ఒకసారి. ఈ 2 చేయకుండా ఒక ఇన్ కేస్ ఆ 2 బుకింగ్లు ముడితే నా బిల్లు ఇంకెత్తుంటే అర్థం చేసుకోండి.
అనుకున్నారా? అదేముండదు, బిల్లు డొల్లా. ఆ 2-3 బుకింగ్లే కావు మీకు అది అర్థం కాదు ఎవరికి. ఎప్పుడు కూడా ఐటీ బుకింగ్ని పీక్ అవర్స్లో ముట్టకండి. పికప్ నేను చెప్పేది, డ్రాప్కు హైటెక్ సిటీ, మాదాపూర్, నానక్రం కూడా వెళ్ళకండి. 9 o'clock తర్వాత వెళ్ళకండి. 9 to 11 మధ్యలో రేట్ వచ్చినా కూడా మీరు వెళ్ళకండి. సిటీలో కొట్టుకోండి. 100 రూపాయలు తక్కువ వచ్చినా నెక్స్ట్ వచ్చే బుకింగ్ తీసుకోండి దయచేసి. మీరైతే చూడరన్న, ఇక్కడ దాకా చూడరు. ఓలో 4 చూస్తున్నారు, ఆ 4 కామెంట్ చేస్తున్నారు. మిగతాలు మాత్రం ఫస్ట్ లాస్ట్ అంతే. ఫస్ట్ ఏం చెప్పిండు హలో, తర్వాత లాస్ట్ బిల్లు, అవే చూస్తున్నారు. మిగతా అయితే చూస్తలేరు. నాకు అర్థమైతే సీను చూస్తే ఒక్కోళ్ళన్నా అన్న ఎట్లా కొడుతున్నాను అడుగుతుండే, ఇప్పుడు నాకు అయితే లేదని అడుగుతుండే. ఎవ్వరు అడుగుతలేరు. ఏందో అర్థం కదన్న. ఏదో నాకు యూట్యూబ్లో పైసలు వస్తా నేను చేసుడు అవుతుందా మీరు అనుకుంటచ్చు. పైసలు ఏం రావన్నా, ఇంకా 1000 మంది కాలేరు, ఎక్కడికి వేస్తాయి పైసలు. సరే, ఈ నవ్వు తర్వాత ఒకటి మన హెల్త్ కండిషన్ అన్న ఒకటి మంచిగా చూసుకోండి. రెండోది, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉండకండి అన్న. నేను ఒకప్పుడు అట్లున్నా, అది కోల్పోయినాడు అనుకో మనకు ఏది దగ్గరికి రాదు. నిజంగా చెప్తున్నా, మనకి ఏది సాధించదు. మనం ఎప్పుడైతే కోల్పోయినట్టు బిహేవ్ చేస్తామో మనకి ఏది సాధించదు లైఫ్లో. ఏది అనుకున్న పనులు ఒక్కటి కావు. నువ్వు నవ్వుతూ ఉండు, నీకు ఎంత కష్టం ఉన్నా ఆటోమేటిక్గా నీ అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఒక 1 month ట్రై చేసి చూడన్నా, నవ్వుతూ ఉండు, కష్టపడుతూ ఉండు. నీకు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోతే నేను అడిగాను, నువ్వు కష్టపడాలా. కూర్చొని నన్ను నవ్వుతా అద్దం ముందులంటే ఏమవదు. పోరా బాబు, ఎందుకు కుడుతున్నారా నువ్వు? చలో మన వీడియోలోకి వెళ్దాం. ఇది బాగా ఎంత ఎక్కువైపోయింది, ఎట్లనే మీరు చూడరు ఇక్కడ దాకా. ఒకవేళ చూస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇక్కడ దాకా మాట్లాడి చూస్తే నెక్స్ట్ ఎర్నింగ్స్ చూపిస్తా. ఇది నేను ఎప్పుడు చూపించేది మీకు ఇట్లా వీక్లీ చూస్తుంటే, ఈ వీక్లీ ఎందుకు చూపించకొచ్చానంటే మళ్ళీ డైలీ కన్ఫ్యూజ్ అయిపోతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బాగా ఇబ్బంది అయిపోతుంది నాకు వీడియో షూటింగ్లో. అందుకే మీకు డైరెక్ట్ ఫస్ట్ నుంచి చూపిస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఈ మంత్ చూపిస్తాను మీకు, ఈ మంత్లో ఎంత కొడుతున్నాని. ఆల్రెడీ నేను ఈ షూటింగ్ రన్నింగ్లో చేస్తున్నా. ప్రజెంట్ నేను మన ఒక డ్రాప్ వెళ్ళాను ఈరోజు, మండే రోజు. ఈ మండే రోజు షూటింగ్ జరిగేది. ఇదంతా డ్రాప్ అయిపోయింది. బిల్లు కూడా బాగానే అయింది ఇవాళ 12:30 వరకు. అసలు యాక్చువల్లీ మార్నింగ్ 3:30కి లేచా. బిల్లు కాదని బస్సు బాధపడుతున్నా. 5 o'clock వరకు ఓపిక పట్టి కూర్చున్నా. స్టార్ట్ అయింది చూడు బుకింగ్లు, అస్సలు గ్యాప్ లేకుండా. నేను అది ఇది పట్టించుకోలేను, దేవుని మీద నమ్మకం పెట్టుకొని బయలుదేరినా. ఈరోజు అనుకున్నట్టు ఒక బిల్లు టార్గెట్ అయితే ఫినిష్ అయింది. ఇంకొక 1500 2000 చేస్తే అనుకున్న బిల్లు అయిపోతా అనుకుంటున్నాను నేను. అది అయిపోయిందంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు అనుకున్న ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ వచ్చింది కానీ మనం డైరెక్ట్ ఖాళీ ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు? రేపు వేరే వర్క్, ఫిట్నెస్ వర్క్ ఉంది మనకు, అవినే కాబట్టి ఇంకొక 1000-2000 చేసుకుందాం అని చెప్పి ఉద్దేశం మీద ఖాళీకి వెళ్ళిపోతున్నా. చాలామంది ఖాళీకి వెళ్తాను మీరు అనుకుంటారు, బట్ ఇక్కడ పోతే మనకు 100-200 CNG పోతుంది. బట్ ఒక బుకింగ్ వచ్చిందంటే టైం వేస్ట్ ఉండదు అన్న. అక్కడే కూర్చొని నువ్వు రాత్రి అంతా కష్టపడి అక్కడ బుకింగ్ రానప్పుడు వేస్ట్ కదా, టైం వేస్ట్ చేసాడు. సిటీ బయట ఎవరైతే వెళ్తున్నారో సిటీ లోపలికి వచ్చడానికి ట్రై చేయడానికి అక్కడ వెయిట్ చేయకండి. ఒకవేళ బుకింగ్ వస్తాను కూడా వెయిట్ చేయండి, లేదంటే వచ్చేసేయండి. ఓకేనా? సోది ఎక్కువైపోతుంది. బిల్లులు చూసేయండి. 1300 ఫస్ట్ తారీఖు, సారీ 1536 ఫస్ట్ తారీఖు. సెకండ్ తారీఖు వచ్చి 1190. నేను సైడ్ కాల్ చేస్తాను, అది పెద్ద రిస్క్. నేను ఇప్పటిదాకా ఫ్రంట్ కెమెరా మాట్లాడే కాబట్టి షూట్ చేసేంటి. సైడ్కి వెహికల్ ఆపేస్తా. ఓకే, వెహికల్ వచ్చేసి సైడ్కి ఆపేసాం. ఇప్పుడు మనం షూటింగ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆపేసాం కార్ని, రైట్. ఓకే, చూడండి ఆపేసా, రిస్క్ ఎందుకని. 1190 రూపీస్. తర్వాత వచ్చి 1345, 1435. ఇది వచ్చేసి 5th తారీఖు లాస్ట్ ఎర్నింగ్స్ 2041. ఓకే, ఇవి ఫస్ట్ తారీఖు వరకు. అండ్ ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో వచ్చేసి అది ఇవ్వాలి. యాక్చువల్లీ టైం వచ్చి 2:30 అవుతుంది. దరిద్రం చూడండి, షూటింగ్ చేసేటప్పుడు ఇది ఒక పెద్ద నెత్తునొప్పి. ఇవి టైంకి రావు. ఇలా ర్యాపిడో ఉంటుంది, ఇది ఒక బాధ. ర్యాపిడో సర్వర్ బిజీ వస్తుంది. మీకు ఓలా చూపిస్తాను. ఓలా వచ్చేసి ఫస్ట్ తారీఖు 1536 కదా. ట్రిప్పులు చూసేయండి కిలోమీటర్ వైజ్. చాలామందికి డౌట్ ఏంటంటే కిలోమీటర్ తక్కువ వెళ్తాం అనుకుంటొచ్చు. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది మేబీ, అందుకు రావట్లేదు. 17 కిలోమీటర్ 314, 4 కిలోమీటర్ 151,
20 కిలోమీటర్ 375, 8 కిలోమీటర్ 243, 21 కిలోమీటర్ 450. ఓకే, ఇది 1535 బిల్లుది ఫస్ట్ తారీఖు. సెకండ్ తారీఖు వచ్చి 1190. ఓకే, ఫస్ట్ బుకింగ్ 6 కిలోమీటర్ 192, ఇది 1/2 కిలోమీటర్ 168. ఇది ఆల్రెడీ మీకు వీడియోలు చూపించిన వీడియోలో, బట్ మళ్ళీ ఒకసారి ఇది వీక్లీ కాబట్టి చూస్తున్నా. 10 కిలోమీటర్ 307 రూపాయలు, 10 కిలోమీటర్ 364. ఓకే, 3.5 కిలోమీటర్ 157, 1190 రూపీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 1345 ఇది బిల్లు చూపించేది. 8 కిలోమీటర్లు 513. ఓకే, 16 కిలోమీటర్ 403, 2 కిలోమీటర్ 176. ఇవన్నీ క్యాన్సిల్ అయినాయి. లాస్ట్ ఒకటి 10 కిలోమీటర్ 221. ఓకే, అయిపోయింది ఇది కూడా 1345. నెక్స్ట్ వచ్చేసి 1345 అయిపోయింది కదా. ఓకే, 1435 చూద్దాం. ఓకే, 228, 12 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ 218, 212, 3 కిలోమీటర్ 127, 4 కిలోమీటర్లు 197, 13 కిలోమీటర్ 341, 10 కిలోమీటర్ 302. ఓకే, 1435 బిల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 2041 ఉంది. ఇది లాస్ట్ ఓలాలో 5వ తారీఖు వరకు 144 కిలోమీటర్లకు, 7 కిలోమీటర్ 253, 30 కిలోమీటర్లు 530, 500 వేసుకున్న 30 కిలోమీటర్లకు 100 రూపాయలు తక్కువ వచ్చింది బిల్లు, వెళ్ళిపోయినాయి ఏం కాదని. తర్వాత 4 కిలోమీటర్ 185, 15 కిలోమీటర్లు 474, 27 కిలోమీటర్లు 450. ఓకే, అంటే దగ్గర 120 తక్కువ వచ్చింది. మొత్తం 2041. ర్యాపిడో వచ్చేసి ఇది వస్తలేదు, ఏదో ప్రాబ్లం ఉంది ర్యాపిడోలో. వీక్లీ వస్తుందని చూస్తే రావట్లేదు, డైలీ కూడా రావట్లేదు. మీకు చూపిస్తాను ఒక 5 మినిట్స్ తర్వాత. ఇది వచ్చేసి ఫస్ట్ తారీఖు నుంచి ర్యాపిడో. ఇది ఇంతకుముందు ఓలా చూపించా కదా, మనం అనుకుంది 5 డేస్, బట్ ఈరోజు 6 డేస్ కూడా చెప్పేస్తాను, మొత్తం క్లియర్ కట్టుకుంటుంది. ఫస్ట్ తారీఖు 2456, 2456. ఓకే, స్టార్ట్ అయింది 5 o'clock ఉంది, బట్ అందులో ఓలాలో ఉండొచ్చు. 15 కిలోమీటర్లు 300. ఓకేనా, హాఫ్ అన్ అవర్ పట్టింది. తర్వాత వచ్చేసి 10 కిలోమీటర్లు 244. ఓకే, నెక్స్ట్ 8 కిలోమీటర్లు 180, 351, 16 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు మన 420, 11 రూపాయల కిలోమీటరు, 3 కిలోమీటర్ 190. ఓకే, 266, 23 రూపాయల కిలోమీటర్ పడ్డది 11 కిలోమీటర్లకు. ఇది మేబీ తక్కువ ఉండొచ్చు. ఇది 23 కిలోమీటర్లు 506, 21 రూపాయల కిలోమీటర్. ఓకే, ఫస్ట్ తారీఖు ఇది ఎర్నింగ్స్. సెకండ్ తారీఖు వచ్చి 8 రైడ్లు 2213, మార్నింగ్ 330, 17 కిలోమీటర్లు 326, 18 రూపాయల కిలోమీటర్ వచ్చింది. ఇది 19 రూపాయల కిలోమీటర్, 9 కిలోమీటర్ 180, 5 కిలోమీటర్లు 154, 14 కిలోమీటర్లు 366, 24 రూపాయల కిలోమీటర్ పడ్డది. ఓకే, 17 కిలోమీటర్ 330, 19 రూపాయలు పడ్డది. 5 కిలోమీటర్ 172, 6 కిలోమీటర్ 297, 23 కిలోమీటర్లు 388, 16.5 పడ్డది, అంటే దగ్గర 17 రూపాయలు. ఓకే, థర్డ్ తారీఖు వచ్చి 2626, 7 రైళ్ళు కొట్టా, 145, 6 కిలోమీటర్లకు, 29 కిలోమీటర్స్కు 584, 19 రూపీస్ కిలోమీటర్ పడ్డది. 38 కిలోమీటర్స్కు 665, 17 రూపాయల కిలోమీటర్. సిటీ బయట నుంచి వచ్చేది మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను. 12 కిలోమీటర్ 332,
185 5 kilometers, 434 17 kilometers, 9 kilometers 281. ఓకే, ఫోర్త్ రోజు వచ్చేసి 5 రైడ్లు 14 12 26 కిలోమీటర్ 448 17 రూపాయల కిలోమీటర్, 10 కిలోమీటర్ 248 273 10 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ 233, ఇది కూడా అంతే ఉంటుంది 6 కిలోమీటర్ 210. ఓకే, అండ్ ఫిఫ్త్ డేట్ 4 రైళ్ళు 1348 1398 24 కిలోమీటర్స్ 4440, 12 కిలోమీటర్ 328, 15 కిలోమీటర్లు 460, 5 కిలోమీటర్ 170. ఓకే, ఈరోజు డేట్ వచ్చి 1956 4 రైళ్లకు. ఫస్ట్ 240 12 కిలోమీటర్లు. ఇది యాక్చువల్ ఏంటంటే సిటీ బయటన, అందుకే ఈ రేట్లో వచ్చా 16 రూపాయలు. యాక్చువల్లీ ఇక రావద్దు, బట్ అది రింగ్ రోడ్ కాబట్టి వచ్చాను. చూడండి, రింగ్ రోడ్ కాబట్టి వచ్చాను. అది ఎర్లీ మార్నింగ్ టైం, తిట్టుకున్నా పర్లేదు. 25 కిలోమీటర్ 440 17 రూపీస్ కిలోమీటర్. ఇది వచ్చి 22 కిలోమీటర్స్ 613. ఓకే, ఒక్కో రేట్ కలిసేస్తాను. ప్రతి రేట్ మనకు అనుకున్నాను. ఇవాళ రెండు ట్రిప్లు వెళ్ళాను. ఒకటి 1500 వచ్చేసి వీటికి వెళ్ళాను. దాని పేరు శంషాబాద్ నుంచి అల్వాలు. ఓకే, అండ్ ఓలాలో చూపిస్తా చూడండి. ఓలాలో ఇవాళ డేట్ చూపించలేదు కాబట్టి ఇవాళ చూపిస్తా. ఓలాలో ఈరోజు జర్నింగ్స్ వచ్చి 400 ఉంటుంది. ఎయిర్పోర్ట్ కొట్టది 645కి వెళ్ళా. ఓకే, అమ్మ తినమ్మ ఓలాలో చూపించడానికి రాదబ్బా, ఈ బుకింగ్ వచ్చింది కాబట్టి అది రాదు. ఓకే, ఓలాలో అరౌండ్ 2000 అయింది అనుకుంటా. ఇది వచ్చేసి 6 రోజుల డీటెయిల్స్. ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పటిదాకా 3 పర్సనల్ ట్రిప్లు ఈరోజు కలిపి, ఫస్ట్ నుంచి 6వ తారీఖు వరకు, అంటే ఈరోజు. ఓలా ఫస్ట్ తారీఖు 1530 మీకు ఆల్రెడీ చూపించా. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 10,036 రూపాయలు అయింది 1 నుంచి 6వ తారీఖు వరకు. ఇది వచ్చేసి ర్యాపిడో 12,063 రూపాయలు. ఓకే, మీకు చూపిస్తా చూడండి క్లియర్ కట్గా. ర్యాపిడో అయితే పైన వేస్తుంది కాబట్టి 12,002 రూపాయలు అటు వచ్చింది. ఓకేనా, ఓకే, డౌట్ క్లియర్ కదా. ఓలా కూడా అంతే సేమ్. మీకు 2489. ఓకే, $1536. ఓకే, ఓకే, 1345. ఓకే, ఇంకా తేడా ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. రైట్, అండ్ నాకెంత మిగిలింది అనేది మీరు గెస్ చేయాలి. ప్రజెంట్ వచ్చేసి మొత్తం బిల్లు వచ్చి 27,850 రూపాయలు బిల్ అయింది, రూపాయి తక్క. మొత్తం మీద 28,000 అయింది అనుకోండి. 200 రూపాయలు 300 టిప్పులు వచ్చినచ్చు. నా సిఎన్జికి ఎంత పోయింది అని మీరు గెస్ చేసి చెప్పండి. ఇది బిల్లు అండ్ కిలోమీటర్ కూడా చూపించా. మీరు ఎవరైతే కరెక్ట్ గెస్ చేసి చెప్తారో వాళ్ళకు స్మాల్ గిఫ్ట్ ఇస్తా ఒకటి. ఆ గిఫ్ట్ ఏందని రేపటి వీడియోలో చెప్తా. మీరు గెస్ చేసి చెప్పండి. దీని వెనకాలనే ఉంది ఆన్సరు, మీకు తర్వాత చూస్తా, రివీల్ చేస్తాను.